మాత్రమే ఏ వచనాన్నైనా జ్ఞాపకం చేసుకోగలగాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మాటలు నిజమో కాదో అది మనం కేవలం మనంతట మనం బోధించడమే కాదు, కానీ అవి ఉన్నవా లేవా అని సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఆ వివేకం కలిగి, నమ్మకం కలిగి, దేవుడి యందు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి దేవుడు వెతికినట్లయితే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. వచ్చిన రాస్తున్నాడు, ఈ గొప్ప దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా లేడు అని వాక్యం రాయబడు. కాబట్టి మన దేవుడు పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు. మనం మాట్లాడితే ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడకుండా ఉండడానికి చెట్టు కాదు, రాయి కాదు, రప్ప కాదు. ఈ అన్ని జనులందరూ కూడా ఏదో ఒక చెట్టు, వేప చెట్టు రాగి చెట్టు కలిస్తే అది దేవుడు అంటారు. ఏమండి, వేప చెట్టు రాగి చెట్టు కలిస్తే అది దేవుడు, దానికి చాలా పూజలు చేస్తారు. అలాగే గుళ్ళో పెద్ద పెద్ద ప్రతిమలు, ఒక ఏదైనా రాయే, ఆ రాయిని విగ్రహంగా మార్చుకొని దాన్ని పూజిస్తూ ఉంటారు. దానికి ఏ రకరకాలైన అలంకరణ చేస్తూ ఉంటారు. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఆయన ఏ రాయిలో ఉండడో, ఏ చెట్టులో ఉండడో, ఏ పుట్టలోనూ ఉండడు. దేవుడు అనేవాడు ఆత్మస్వరూపి. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రూపములో నిలబడి ఒక జ్యోతిగా, వెలుగుగా దేవుడు కనబడి మాట్లాడతాడే తప్ప మరి ఏ రూపేణా కూడా దేవుడు ఉండేవాడు కాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఏ రాయో మాట్లాడితే, ఏ చెట్టో మాట్లాడితే, లేకపోతే ఏ పుట్టో మాట్లాడితే ఈ రోజున ఈ క్రైస్తవ్యం ఈ రీతిగా అభివృద్ధి చెంది ఉండేది కాదు అనే విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది పుట్టలోకి తీసుకెళ్లి పాలు పోసేస్తారు, గుడ్లో పోయి ఆ పాము తినేసిద్దా, దానికి అంత నోరు ఉందా, అంత కడుపు ఉందా? వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి నిజంగా వాళ్ళకి అర్థమవుతుందో లేదో ఒకసారి ఆలోచన చేయవలసిన విషయం ఎంతైనా ఉంది. అలాగే ఒక పెద్ద రాయిని తీసుకొని, అది పాలరాయి అవ్వచ్చు, ఏ రాయి అవ్వచ్చు, బిందులు పాలు పోసేస్తారు. దానివల్ల ఆ రాయి శుభ్రం అయిపోతుందా? దాన్ని ముక్కలు వగలబడితే మళ్ళీ మొక్కలేగా. ఏ చేసినా కూడా వాటి వల్ల ప్రయోజనం లేదు. పోనీ చెట్టు దగ్గరికి వెళ్దాం, దాన్ని పూజ చేసేది ఏదో నీకు చెట్టు నీడనివ్వటం తప్ప దానివల్ల ఇంకేమైనా ప్రయోజనం ఉందా? మహా అయితే ఓ పండుగ వస్తుంది, ఓ పువ్వు వస్తుంది, దాని సమయం వచ్చినప్పుడు ఆ చెట్టు కూడా ఎండిపోద్ది. అవునా కాదా? ఎండిపోద్ది. ఓ మంచి భక్తుడు, మీకు తెలుసు యోనా అనేటువంటి భక్తుడు, చేప మింగేసి చూసారా, 3 రోజులు కడుపులో పెట్టుకున్న ఆ యోనా ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ జనాలందరి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత 1,50,000 మంది మారు మనసు పొందిన తర్వాత ఈ భక్తుడు వెళ్ళి ఒక సొరకాయ చెట్టు కింద కూర్చున్నాడంట. సొరపాదు కింద, ఎక్కడ? సొరపాదు కింద కూర్చున్నాడు. వెళ్ళి మంచి ఎండ, భయంకరమైన ఎండాకాలం అది. ఆ సొరపాదు సాయంత్రం కల్లా మొత్తం ఎండిపోయింది. మరి ఈ మనుషుడికి ఏం రావాలా? ఎంత కష్టపడి నేను దేవుని సువార్తను ప్రకటించి ఎన్ని రకాలుగా నేను బాధలు పడి వస్తే సొర చెట్టు కింద కూర్చుంటే, ఆ సొరపాదు కింద కూర్చుంటే వెంటనే ఆ చెట్టు అంతా ఎండిపోయింది. అసలు దేవుడా నిన్ను అని అనుకుంటున్నాడు. ఏమయ్యా, ఒక్క రోజులో నువ్వు వెళ్ళి సొర చెట్టు కింద కూర్చుంటే చెట్టు ఎండిపోతేనే మరి 1,50,000 మంది ఒక్క మాట విని వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు కదా, వాళ్ళకి చెప్పకుండా నువ్వు వెళ్ళి ఆ నినివే పోతానంటే కుదురుతుందా? మీకు ఇంకా అర్థమైంది. దేవునికి వ్యతిరేకంగా ఏ పని మనం చెయ్యలేము. అర్థం చేసు. దేవుడు చెప్పాడు, నువ్వు దాని శిష్యుకు వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు, నేను అటు వెళ్ళను ఇటు వెళ్తా అని ఎదురుమతంగా పోయామనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఒక్క తన్నులు అంటాడు. అంతేనా కదా? నేను అటు వెళ్ళండి, నేను ఇటే వెళ్తా. ఇటు ఎందుకు వెళ్తావురా? అటు వెళ్తే వాడు నన్ను కొట్టి చంపేస్తాడు. ఎందుకు కొడతారా? నేనున్నాగా, నువ్వెప్పుడుకో వస్తావు, నువ్వెప్పుడో తర్వాత వస్తానంట, నాకు కుదరదు అలాగా, నాతో పాటు వస్తే వెళ్తానంటాడు. అరే నువ్వు ముందే ప్రకటన చేయి. నేనేమో అనుకుని ఇటు పోయాడు. ఇటు పోయినోడు దేవుడు ఏం చేశాడు? ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. పడేశారా లేదా? పడేశారు. ఎక్కడ ఉన్నాడు 3 రోజులు? పాపం చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేక, ఓ తిమింగలమా నువ్వు వెళ్ళి మింగా, ఆ తిమింగలం మింగేసింది. 3 రోజులు చేపకడు, ఎక్కడున్నాడో తెలియదు. చేపకడుగులో చేపలను కోసుకొని తింటమే తెలుసు, కానీ దాని కడుపులో ఉండడం మనకి ఎప్పుడూ తెలియదు. కానీ ఆ భక్తుడిని అడగాలి, ఎప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు అడుగుదాం, యోనా గారు మీరు ఎలా ఉన్నారంటే 3 రోజులు అని. మళ్ళీ పన్ను కూడా, చేప పన్ను తగలకుండా, పళ్ళు తెలుసుగా, చేపకు పళ్ళు ఉంటాయి, ఆ పన్ను కూడా తగలకుండా మనుషుడు బయటకు వచ్చాడు. అంటే ఎంత పెద్ద చేపో, షార్ప్ అయి ఉండొచ్చు, పెద్ద షార్ప్.
కదా, అలా బయటకు వచ్చాడు. సరే వచ్చినోడు బుద్ధి తెచ్చుకున్నాడు, వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ బూడిద పోసుకొని గోనె బట్టలు కప్పుకొని, అయ్యో మా దేవుడు ఇంత కీడు రాకుండా మమ్మల్ని కాపాడాడా అని వాళ్ళందరూ మారు మనసు పొంది చక్కగా 3 రోజులు ప్రార్థన చేసుకున్నారంట. ఈయన పని అయిపోయింది, వెళ్ళిపోయి సొరపాది కింద కూర్చున్నాడు. ఆ సొరపాదు కొంచెం అలా ఎండొచ్చేసరికి మొత్తం వాడిపోయి ఎండిపోయింది. ఇప్పుడు మరలా ఈయనకి ఎంత కోపం వచ్చింది. విషమా, నేను ఎంత ప్రకటన చేసి వచ్చి సొరపాది కింద కూర్చుంటే ఆ సొరపాది ఎండిపోయేదని చేస్తావా అని దేవుడి మీద రివర్స్ అవుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ సొరపాది ఎండిపోతే నీకు అంత కోపం వస్తే మరి 1,50,000 మంది తెచ్చిపోతే నేను ఎంత బాధపడాలా? కాబట్టి దేవుడు చెప్పిన పని చెప్పినట్టే చెయ్యాలా వద్దా? చెయ్యాలి. చెప్పినట్టు చేయాలంటే నువ్వు తన్నులు తిను, తిట్లు తిను, ఏమన్నావు, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చెయ్యాల్సిందే. అలా చేయకపోతే మనం ఏమవుతాం తెలుసా? శాపగ్రస్తులం అవుతాం. శాపగ్రస్తులం. దేవుడు ప్రతిరోజు ప్రార్థన చేయమన్నాడు, చేస్తున్నామా? మరి చేయకపోతే శాపమే. చేస్తేనే దీవెన, చేస్తేనే ఆశీర్వాదం. ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటామో దేవుడు ఎప్పుడు కూడా మనం దీవిస్తాడు. అంతే మాట ఈరోజు మనం నేర్చుకున్నాం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు. రైట్, ఆయన మనలను పరిశీలించే దేవుడు అని మనం తెలుసుకున్నాం. అబ్రహామును దేవుడు పరిశీలించాడు. ఎంతకాలం? ఆయనకి పిల్లలు లేరంట. అబ్రహాంకి ఎవరు లేరు? పిల్లలు లేరు. దరిదాపు 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి అబ్రహాం. ఆయన పెళ్లి చేసుకున్న శారాకి 90 సంవత్సరాలు వచ్చింది. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు పిల్లలు పడతారా? వాళ్ళ శరీరం ఎట్లుంటుంది? 100 సంవత్సరాల తాతకి శరీరం ఎట్లుంటుంది? ముడతలు పడిపోయి మొత్తం అంతా వంగిపోయి ముడతలు పడిపోయి ఎట్లా లాగితే మొత్తం అంతా అట్ట చర్మం అంతా వచ్చి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము పరిస్థితిని ఎరిగిన దేవుడు 100 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకా ఎప్పటికయ్యా అది అబ్రహాం